హాయ్, నా పేరు కావ్య కళ్యాణరామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. కానీ మా ఇబ్బంది అంతా ఒకటే, ఈరోజు ప్రజలను మోసం చేసి మొదటిసారి నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చి ఆ రోజు కూడా రైతు రుణమాఫీ అని రకరకాల హామీలు ఇచ్చి మరి 5 సంవత్సరాలు కూడా కేవలం మీ పార్టీ నాయకులు దోచుకునే విధంగా పరిపాలన సాగించారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని, ప్రతి సంక్షేమ పథకాన్ని డైరెక్ట్ గా ప్రజలకు అందించే దిశగా ₹1 అంటే ₹1 కరప్షన్ లేకోకుండా మరి ఒక సచివాలయ వ్యవస్థను, గ్రామ వ్యవస్థను తీసుకొని వచ్చి, వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి ఈరోజు డైరెక్ట్ గా ఎవరి ప్రమేయం లేకుండా మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్న మాట వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నాను. అయినప్పటికీ మీరు మొన్న ఎన్నికల్లో సూపర్ 6 అనే హామీ ఇచ్చి ఉచితంగా గ్యాస్ ఇస్తానంటివి, ఉచితంగా బస్సు ప్రయాణం అంటివి, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 అని మోసం చేస్తేవి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా ₹1,500 ఇచ్చే కార్యక్రమం చేస్తానని చెప్పినవి. దీంతో పాటు ఇంకా చాలా ఉన్నాయి అమలు చేయాల్సినవి. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా మీరు అమలు చేయకుండా విద్యార్థులను కూడా చిట్ట చివరికి మోసం చేసే విధంగా మీ ప్రభుత్వ పరిపాలన సాగుతా ఉంది. ఈరోజు మేము ఓడిపోయినాము అని ఇంట్లో కూర్చోవడం లేదు. ప్రజా సమస్యల పైన పోరాడేందుకు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు అడుగులు వేస్తుంది. ఈ ప్రభుత్వం మెడలు వంచైనా మీరు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా మా పోరాటాలు సాగిస్తామని కూడా చెప్తా ఉన్నాం. ప్రతినిత్యము ప్రతిసారి ఇదే విధంగా మోసం చేసి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఈ రోజు కేవలం మీ నాయకులు, మీ ఎమ్మెల్యేలకు మరి ప్రజాధనాన్ని దోచిపెట్టే విధంగా మీరు ముందుకు సాగుతా ఉన్నారు. కాబట్టి వాటన్నిటికీ కూడా అడ్డుకట్టు వేసే దిశగా, మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా మరి మేము పోరాటాలు సాగిస్తా ఉన్నాం. ఇప్పటికే కరెంటు విషయంలో మా ప్రభుత్వం వస్తే మీకు కరెంటు ఛార్జీలు పెంచమని చెప్తారు. ఈ రోజు దానికి 2 కరెంటు బిల్లులు మీరు పెంచినారా లేదా అనేది వాస్తవం కాదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇక మద్యపానం విషయంకి వస్తే తమ్ముళ్ళు నాణ్యమైన బ్రాందీ ఇస్తాం, నాణ్యమైన విస్కీ ఇస్తాం, నాణ్యమైన మందు ఇస్తామంటివి. ఈ రోజు ప్రజలను తాగుబోతులను చేసే విధంగా తెల్లవారుజామున 6 గంటలకే మరి వచ్చి షాపులు తెరిచి మీ యొక్క మద్యం అమ్మకాలు సాగిస్తున్న మాట వాస్తవం కాదా అని అంటున్నాను. 24 అవర్స్ అవైలబుల్. ఈ విధంగా ఉంటే ప్రభుత్వమే ఇటువంటి కార్యక్రమాన్ని మరి ఎంకరేజ్ చేస్తూ ఉంటే, ప్రోత్సహిస్తూ ఉంటే మరి ప్రజలు ఏమైపోవాలి? వాళ్ళ కుటుంబాలు, ఈ మద్యపానం సేవించే వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడే విధంగా ఈ రోజు మద్యపానం మరి మీరు వీధికి బెల్ట్ షాపులు పెట్టి మరి ఈ రోజు మీరు అమ్మకాలు సాగిస్తున్న మాట వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా చెప్పుకుంటా పోతే మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ సంవత్సర కాలం మీరు చేసింది ఏమయ్యా అంటే అబద్ధాల మూట ప్రతిసారి విప్పుతూ మరీ మళ్ళా ప్రజల్ని మోసం చేసే దిశగా మీరు అడుగులు వేస్తా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఏవైతే హామీలు ఇచ్చినారో ఖచ్చితంగా తూచా తప్పుకోకుండా అమలు చేయాలి. అదే మా ప్రధాన డిమాండ్. మీరు ఇంకా భవిష్యత్తులో
పిల్లల కోసం ఏవైతే చెప్పినారో తల్లికి వందనమని ఆ కార్యక్రమం వెంటనే అమలు చేయాలి. మరి అదే విధంగా ప్రతి మహిళకు 1500 ఇచ్చే కార్యక్రమం కూడా మీరు చేయాలి. రైతు భరోసా అనే కార్యక్రమాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి రైతులను నడి రోడ్డు నిలబెట్టే కార్యక్రమం మీరు చేస్తా ఉన్నారు. రైతులకు కూడా పూర్తి స్థాయిలో అండగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. మీ ప్రభుత్వాన్ని ఏదో అందరినీవా లైనింగ్ కాలువలను తీసుకొని వచ్చి కేవలం మరి మీ కుప్పం నియోజకవర్గానికి నీళ్లు తీసుకుపోయే విధంగా మరి ఆ పనులు దాదాపుగా 3600 కోట్ల రూపాయలతో ఈ రోజు ఆ పనులు చేపడతా ఉన్నారు. దాని నుంచి రైతులకు గాని మరి రాయలసీమ ప్రాంత ప్రజలకు గాని ఎటువంటి ఉపయోగం లేదని కూడా తెలిసి కేవలం మీరు మీ నాయకులకు జోబులు నింపే కార్యక్రమంలో భాగంగా మీరందరూ కూడా కుట్ర పన్ని ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. కాబట్టి మీరు పాల్పడుతున్న ఈ అవినీతిని వెంటనే ఆపాలి. ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేయాలని మిమ్మల్ని ప్రభుత్వాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఎన్నో రకాల కార్యక్రమాలు హామీలు అన్ని తుంగదొక్కి మరి అక్రమ కేసులు బనాయిస్తూ తప్పు చేయకపోయినప్పటికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా లోపల పెట్టి హింసించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మాట వాస్తవం కావాలని మేము అడుగుతా ఉన్నాను. ఈ రోజు మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నది మీరా అని మేము అని అడుగుతా ఉన్నాం. రేట్లు పెంచనని చెప్పి ఈ రోజు ప్రతి క్వార్టర్ పైన 20 రూపాయలు పెంచి మరి ప్రజలను కూడా ఇబ్బంది పెడుతున్న మాట మీరు వాస్తవం కాదా అని అంటున్నారు. ఈ డబ్బులన్నీ ఎవరు జేబులేకపోతా ఉన్నాయి? మీ ప్రజాప్రతినిధుల జేబులేకపోతా ఉన్నాయి. మరి ప్రజలందరినీ కూడా బురిడీకి కొట్టించే విధంగా మీ ఎల్లో మీడియా ద్వారా ఏదో తప్పు చేసినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏ విధంగా హింసిస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. దాదాపుగా మాజీ శాసనసభ్యులు వంశీ గారైతే పూర్తి స్థాయిలో ఆరోగ్యం క్షీణించి ఆ జైల్లో ఒక్కసారిగా ఉన్న కేసులన్నీ పెట్టుకోకుండా కేసులో ఒక కేసుకు బెయిల్ వస్తే మరో కేసుకి పెట్టి ఆయన్ని లోపల నెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. భగవంతుని దయ వల్ల ఇంకా ఈ కోర్టులు న్యాయస్థానం ఉంది కాబట్టే వంశీ ఈరోజు మరి బయటపడడం కూడా జరిగింది. ఒక వంశీనే కాదు, దాదాపుగా ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎన్ని హత్యలు జరిగాయో ఒక్కసారి ఎన్ని మానభంగాలు చేసినారో. మరి పిల్లల పైన రేపులు చిన్నారులు 2 నెలలు 6 నెలలు 3 నెలల పిల్లల పైన కూడా అత్యాచారం చేసే పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఆ రోజు డిప్యూటీ సీఎం గారు ఇదే పవన్ గారు అది చేస్తాం ఇది చేస్తాం మహిళలకు రక్షణ కల్పిస్తాం రకరకాలుగా హామీలు ఇచ్చి ఈ రోజు అన్ని హామీలు కూడా పక్కన పెట్టి నోరు మెదపకుండా మరి ఈ రోజు ఏదో సనాతన ధర్మం అని ఒక్కొక్కసారి ఒక్కొక్క అవతారం ఎత్తుతూ మరి ఈ రోజు చివరికి మీ సినిమా థియేటర్లకు సంబంధించిన ఎగ్జిబిటర్స్ ను కూడా మీరు మరి దౌర్జన్యంగా వాళ్ళని ఇబ్బంది పెట్టుతున్న మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ప్రజలను మోసం చేయడానికి కాదు, ప్రజలను మరి ప్రభుత్వం మంచి పథకాలు అందించి ఆదుకుంటుందనే ఆశతోపి మీరు ఈరోజు అధికారంలోకి వచ్చినారు. కాబట్టి మా డిమాండ్ అంతా ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా మీరు చెప్పిన హామీలు అమలు చేసి తీరాలి. ఇదే మా డిమాండ్. ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఈ వెన్నుపోటు దినము మీరు సంక్షేమము ఇకపోతే ఈ వెన్నుపోటు దినాన్ని మరింత ఉధృతం చేసి వచ్చే ఎన్నికల్లో మీకు ఒకటే చెప్తా ఉన్నాను, మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవకపోతే ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని క్షమించరు. రేపు జరగబోయే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాకోకుండా మీకు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ రోజు గుత్తి మండలం నుంచి పామిడి మండలం నుంచి గుంతకల్ పట్టణము గుంతకల్ మండలం నుంచి వేలాదిగా తరలి వచ్చిన ఈ యువత ఈ రైతు
ఈ ప్రజలు చూస్తా ఉంటే మీరే అర్థం చేసుకోండి. ఈ రోజు ఒక్క సంవత్సరానికే మీ పైన ఎంత ఏవగింపు ప్రజల్లో ఉందనే మాట రుజువు చేయడానికి ఈ రోజు గుంతకల్లో జరిగిన ఈ భారీ ర్యాలీనే ఈ యొక్క కార్యక్రమం నిదర్శనం, పాదయాత్ర కార్యక్రమమే నిదర్శనం అని కూడా చెప్తా ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి చంద్రబాబు నాయుడు గారు. ఇంకా నీ కొడుకు భవిష్యత్తు బాగుండాలని నేను కోరుకుంటే ఇచ్చిన హామీలను మీరు నెరవేర్చండి, ప్రజల పక్షాన నిలబడండి, ప్రజలకు మేలు చేయండి అని హితవు పలుకుతా ఉన్నాము. కాబట్టి వేలాదిగా తరలి వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున గుంతకల్ నియోజకవర్గం తరపున మరి ఎంతో పెద్ద ఎత్తున దీన్ని విజయవంతం చేసిన ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానికి, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, అక్క చెల్లెమ్మలకు, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఇది కేవలం ఆరంభం మాత్రమే, ఇంకా ముందుంది మీకు ముసళ్ల పండుగ అని చెప్పి హెచ్చరిస్తూ ఈ అవకాశం కల్పించిన పాత్రికేయులకు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున మన యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏ ఒక్క హామీని కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయింది. కాబట్టి ప్రజల తరపున మా బాధ్యత ఈరోజు ప్రభుత్వానికి ఆయన ఇచ్చిన హామీల గురించి తెలియజేసే బాధ్యత మా పార్టీ పైన, మా భుజస్కంధాల పైన ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి ఈ యొక్క మెసేజ్ ను మరి మీ స్థాయిలో అక్కడికి రీచ్ అయ్యేదట్లా ఖచ్చితంగా చేయాలని మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ